వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అప్డేట్స్ చూద్దాం. ఎప్పుడు అందరితో కలిసిపోయి సరదాగా ఉండే సీఎం రేవంత్ ఈ మధ్య చాలా కోపం తెచ్చుకుంటున్నారట. మంత్రులు ముఖ్య నేతలకు ఒక్కటే క్లాస్ పీకుతూ తనలో రెండో యాంగిల్ చూపిస్తున్నారట. ఇన్నాళ్లు ప్రతిపక్షాలపైనే కోపంగా ఉండే సీఎం తమపైన సీరియస్ అవటం కాంగ్రెస్ నేతల్ని షేక్ చేస్తోంది, షాక్ గురి చేస్తోంది. ముఖ్యమంత్రిలో అంతలోనే ఇంత మార్పు ఎందుకొచ్చిందబ్బా అంటూ ఆరాలు తీస్తున్నారట. ఇందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫైరింగ్ వెనుక రీజన్ ఏంటి? సీఎం సీరియస్ పై టీ కాంగ్రెస్ ఎటువంటి ఎఫెక్ట్ చూపబోతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఎన్నడూ చూడని రెండో యాంగిల్ కాంగ్రెస్ నేతలకు షాకిస్తోంది. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా క్లోజ్ గా వ్యవహరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య సహచరులపై రుసరుసలాడుతున్నారని గాంధీ భవన్ టాక్. 7 నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎప్పుడూ సహచరులతో చాలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా ప్రభుత్వంగా చెబుతూ మంత్రులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా బాగా ప్రోత్సహించేవారు. కానీ ఈ మధ్య సీఎంలో కాస్త మార్పు కనిపిస్తోందంటున్నారు. కొందరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కొందరికి చివాట్లు పెట్టిన సీఎం ఇకపై సీరియస్ గా పనిచేయాలని మాస్ వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడే సీఎం ఒక్కసారిగా సీరియస్ కావడంతో నేతలు కూడా అవాక్కయ్యారట. ప్రభుత్వం మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని, ప్రతిదానికి సీఎంగా తానే మాట్లాడాల్సి రావడం మంచిది కాదని సహచర మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం రేవంత్ రెడ్డి. కొందరు మంత్రుల శాఖలపై ఆరోపణలొచ్చినా కూడా స్పందించకపోవడమేంటని నిలదీశారట సీఎం. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మౌనంగా ఉండటమేంటని సీఎం క్లాస్ తీసుకోవడంతో వారంతా కంగుతిన్నారంటున్నారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగుల అంశాన్ని బేస్ చేసుకుని బీఆర్ఎస్ నేతలు ప్రతిరోజు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని మంత్రులపై ప్రతిరోజు ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ప్రభుత్వ విప్లు ఎవరూ పట్టించుకోవడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రతిరోజు ప్రభుత్వంతో పాటు మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా ప్రత్యర్థులను లైట్ గా తీసుకోవడంపై సీఎం క్లాస్ పీకినట్లు సమాచారం. సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి పిలిపించుకుని మాట్లాడిన సీఎం ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోలేకపోవడంపైనే క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంటే దాన్ని చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని భావిస్తున్న సీఎం సహచరులకు బాధ్యత ఉండాలని క్లాస్ పీకడంపై విస్తృత చర్చ జరుగుతోంది. కొన్ని విషయాల్లో ప్రభుత్వం సైలెంట్ గా ఉండేసరికి సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయని, ఇక ఉపేక్షించేది లేదని సంకేతాలివ్వాలని సహచరులకు సూచించారట సీఎం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న అంశం కూడా చర్చకు వచ్చింది. నిరుద్యోగుల అంశాన్ని సాకుగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తున్న అంశం ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు. ఇంత జరుగుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతుంటే ప్రభుత్వం తరపున స్పందించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమకేమీ పట్టనట్లు ఉండడం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. అన్నింటికీ తానే మాట్లాడాలా? మీరంతా ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? స్పందించాల్సిన అవసరం మీకు లేదా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సీఎం హోదాలో ఉండి ప్రతి విమర్శపైన తాను స్పందించలేనని ఈ మాత్రం కూడా మీకు తెలియదా అంటూ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు చొరకలు పెట్టారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఇక నుంచి అవసరాన్ని బట్టి అందరూ మాట్లాడాల్సిందేనని సీఎం ఆదేశించారట. ఎవరు ఏం చేస్తున్నారో తనకి తెలుసని, తమకు అంటీ ముట్టనట్లు ఎవరైనా ఉంటే వారినేం చెయ్యాలో తనకు తెలుసని సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ మంత్రుల్లో మార్పు కనిపిస్తోందని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. సీఎం క్లాస్ పీకిన తరువాతనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకొస్తున్నట్లు చెబుతున్నారు.